నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. రాజకీయాలకు బంధాలు, బంధుత్వాలు ఉండవని మరోసారి రుజువయ్యాయి. తండ్రి బాట బిడ్డలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి అప్పుడు ఆ తండ్రిని కడుగుతున్న ముత్యం ఓవైపు ఉంటే, అన్న వదిలిన బాణంగా రాజకీయ అరంగేట్రం చేసి ఆ అన్నని గుచ్చుతున్న బాణం మరోవైపు చూస్తున్నాం. అయితే అక్కడ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కేసీఆర్ కుమార్తె కవిత, వైఎస్ఆర్ ముద్దుల కూతురు షర్మిల ఇద్దరు ఒకే రైలు కింద ప్రయాణిస్తున్నారు అనిపిస్తుంది. కానీ అక్కడ ఇద్దరు ప్రయాణించేది ఒకే రైలు అయినప్పటికీ పట్టాలు మాత్రం వేరువేరే. కవిత, షర్మిల ఇద్దరు ఒకే దారిలో ప్రయాణిస్తున్నారా? నేడు మీడియా ముందుకు వచ్చిన కవిత తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అలాగే ఈ సుదీర్ఘ ప్రెస్ మీట్లో కవిత చేసిన రెండు ప్రకటనలు కవిత భవిష్యత్ రాజకీయ విధానాన్ని చెప్పకని చెప్పిందని చెప్పవచ్చు. నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తాను, మరెవరిని నా నాయకుడిగా అంగీకరించాను. భవిష్యత్తులో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా అని మీడియా వాళ్ళు అడిగితే దానికి ఆవిడ సమాధానం దాటవేశారు. ఈ రెండు రాజకీయ ప్రకటనలను పరిశీలిస్తే కవిత బీఆర్ఎస్ భవిష్యత్ నాయకత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తుందని స్పష్టమవుతుంది. పార్టీలో కేసీఆర్ తర్వాత స్థానం కేటీఆర్దే అనేది పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ అనధికారికంగా ప్రకటించేశారు. బీఆర్ఎస్ 25 వసంత వేడుక సందర్భంగా పార్టీ ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీల్లో కేసీఆర్కు సమానంగా కేటీఆర్కు స్థానం కల్పించారు. అయితే ఏంటి అందులో తప్పేముందనుకుంటున్నారా? సో అక్కడే కవితకు కేటీఆర్కు గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒక్క ఫ్లెక్సీలో కూడా ఆవిడకు స్థానం కల్పించలేదు. ఇదే కవితకు బీఆర్ఎస్లో అభద్రతా భావాన్ని తీసుకొచ్చి ఉండొచ్చు. బీఆర్ఎస్లో చీలిక తప్పదు, దానికి కారణం హరీష్ రావు అవుతారంటూ ఎప్పటి నుంచో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ చీలిక కేసీఆర్ కుమార్తె కవిత కారణం అవ్వబోతున్నారా అనేలా నానాటికి పరిస్థితులు అయితే దిగజారిపోతున్నాయి. అయితే ఇక్కడ కవిత కేటీఆర్ నాయకత్వాన్ని ఎప్పటికీ అంగీకరించబోనంటూ స్పష్టంగా చెప్పారు. ఆవిడ కేసీఆరే నాకు బాస్ అంటూ బాబాటంగానే ప్రకటించారు. కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ చెప్పిన మాటల్లో ఆ దెయ్యం మరెవరో కాదు కేటీఆరే అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ కవిత తన తండ్రిని దేవుడిగా అభివర్ణిస్తూ కేసీఆర్ మద్దతుదారుల అభిమానాన్ని, కేసీఆర్ మద్దతును ఆశిస్తున్నారు. అలాగే ఇటు షర్మిల కూడా తన తండ్రి రాజకీయాన్ని కీర్తిస్తూనే తన అన్న జగన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ఇద్దరు వాదనలు ఒకేలా కనిపించినప్పటికీ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నమైనవి. అయితే ప్రస్తుతం ఇక్కడ షర్మిల తండ్రి వైఎస్ఆర్ ప్రాణాలతో లేరు కాబట్టి సజీవంగా లేని వారిపై రాజకీయ విమర్శలు చేస్తూ రాజకీయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం మరణించిన వారిపై రాజకీయాలు చేస్తూ తమ గౌరవాన్ని తగ్గించుకోరు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ వైఎస్కు తగిన గౌరవం ఇచ్చి ఇందుకు సరైన నిర్వచనం ఇచ్చారు సీఎం చంద్రబాబు. కానీ ఇక్కడ కవిత విషయంలో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ రాజకీయ ప్రస్థానం సాగుతుంది. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ పార్టీ అధినేతగా అంతిమ నిర్ణయం ఆయనదే అవుతుంది. కాబట్టి కేసీఆర్కు కవిత కేటీఆర్ అనే ప్రశ్న ఉత్పన్నమైతే అందుకు కేసీఆర్ తన చర్యలతో బదులు చెబుతారు. కానీ షర్మిల విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో ఆమె రాజకీయ ఎదుగుదలకు తల్లి విజయలక్ష్మి సాయం అందించారు. కానీ ఇక్కడ కవితకు అవకాశం లేదని చెప్పాలి. ఇలా ఈ ఇద్దరు కూడా ఒకే గూటి పక్షుల మాదిరిగా కనిపించిన రెండు వేరువేరు జాతులుగానే పరిగణించాలి. ఈ ఇద్దరి కథలో కవితకు షర్మిలకు తండ్రి దేవుడే, కానీ అన్న రాక్షసుడే. అలాగే అటు కేటీఆర్, జగన్ దృష్టిలో చెల్లెళ్ళు కవిత, షర్మిల ఇద్దరు వెన్నుపోటుదారులుగానే మిగిలిపోతారు. రాజకీయంలో అవకాశం, అదృష్టంతో పాటుగా రాజకీయ కుట్రలు కూడా తప్పదని ఈ సంఘటనతో రుజువవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చిన్న విషయం అండి, మీకు ఏంటన్నా ఈ వీడియో పైన సందేహాలు ఉంటే కనుక మీ అభిప్రాయాల్ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మరొక వీడియోలో మీ ముందుంటాను. నమస్తే. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.